'ఇరుముడి' మన 'రవితేజ' గారి కమ్‌బ్యాక్ సినిమా ఇది. జస్ట్ ఇందాకే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. మెయిన్‌గా ట్రైలర్ లాస్ట్‌లో 'పిల్లాది వీరుడు వీరమణికంఠుడు' ఆ పాటని వీళ్ళు రీమేక్స్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పారు. అయితే నేను ఈ రకంగా ఎమోషనల్ టోన్‌లో, రివెంజ్ టోన్‌లో, రేస్ టోన్‌లో రీమిక్స్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా ఈ సాంగు ఈ సినిమాకి సూపర్ వాల్యూ అయితే యాడ్ చేయబోతుంది. దీంట్లో డౌట్ అయితే లేదు. ఈ సాంగ్ వచ్చిన సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా గట్టిగా పేలబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఆ ట్రైలర్ కట్ చూస్తుంటే. ఇంకా ట్రైలర్‌లో మెయిన్‌గా మన 'రవితేజ' గారికి వాళ్ళ కూతురుగా కూతురు క్యారెక్టర్ 'మణికంఠ' ఆ కూతురు క్యారెక్టర్ పేరు. ఆ బాండింగ్ ఏదైతే ఉందో దాన్నైతే బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా 'రవితేజ' గారి క్యారెక్టరు ప్రతి ఆడపిల్లలో కూడా ఆయన కూతురినైతే ఆయనైతే చూసుకుంటాడు. అంటే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా సరే ఆయన అండగా నిలబడతాడు. నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఆ ఊర్లో వచ్చిన ప్రాబ్లమ్‌ని దాటుకుని మన 'రవితేజ' గారు ఏం చేశారనేది ఈ సినిమాలో అయితే చూడాలి. ఈ రకంగా అయితే సినిమా అయితే ఉండబోతుంది. అంటే సినిమాలో ఫన్ ఉంటది. కామెడీ ఉంటది. ఎమోషన్ ఉంటది. సస్పెన్స్ ఉంటది. ప్రతీదీ ఉంటది. టెన్షన్ ఉంటది సినిమాలో పాపకి ఏమైద్దని. ఇలా అన్నీ కలగలుపుకొని ఒక అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వీళ్ళైతే వస్తున్నారు ఆగస్ట్ 21న. మెయిన్‌గా 'రవితేజ' గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఒక ఈస్ ఉంటదనమాట 'రవితేజ' గారి యాక్టింగ్‌లో. అదైతే మనకలా కనపడుతుంది. ఈ మధ్యన మిస్ అయిందనిపించింది. కానీ ఈ ట్రైలర్‌లో కొట్టొచ్చినట్టయితే అదైతే కనపడుతుంది. ఇంకా హీరోయిన్‌గా 'భవానీ శంకర్' గారు, 'గురుస్వామి' క్యారెక్టర్‌లో మన 'సాయి కుమార్' గారు, ఇంకా 'స్వసిక' గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు నెగెటివ్ రోల్. మరి అది నెగెటివ్ రోలా? ఇంకెవరన్నా ఇంకెవరైనా ఎనకాల ఉన్నారనేది మన సినిమాలో అయితే చూడాలి. ఓవరాల్‌గా ట్రైలర్ కట్ అయితే అదిరిపోయింది. మెయిన్‌గా బీజీఎం ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా నుండి 2 సాంగ్స్ అయితే వచ్చినియి. 2 సూపర్ హిట్టే. మూడో పాట 'విల్లాది వీరుడే' నాకు తెలిసి రిలీజ్ చేస్తాడు. కానీ అది రిలీజ్ చేయటం కంటే సినిమాలో చూస్తేనే బాగుండేలాగా ఆ వర్షన్ అయితే నాకైతే అనిపిస్తుంది. మరి సినిమాలో వేరే ఫోక్ వర్షన్ కూడా ఉంచారా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ రకంగా అయితే ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది. మరి ఈ ట్రైలర్ కట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.